హాయ్ హలో వెల్కమ్ టు పల్లెటూరులో మీ అమ్మాయి ధను. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. మా పిల్లలైతే మేము ఈటింగ్ ఛాలెంజ్ మేము కూడా చేస్తామని చెప్పారు. అందుకోసం మష్రూమ్ కర్రీ అండ్ 2 పుల్కాలు అండ్ బాస్మతి రైస్ అంటే బిర్యానీ రైస్ అనమాట. ఇక సేమ్ టు సేమ్ గెలిచిన వారికైతే 500 రూపీస్ అనమాట. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, 1 2 3 స్టార్ట్. పుల్కా అండ్ కర్రీ రైస్ 3 తినేసేయాలి. వీళ్ళకి కూల్ డ్రింక్ పెట్టలేదు, ఈ వర్షాకాలం కదా, వర్షం పడుతుందనేసి ఇక ఫుల్ జలుబు వచ్చేస్తుంది అనేసి నేను జ్యూస్ అయితే అవాయిడ్ చేసేసాను. అసలే మా వాళ్ళు బయట జ్యూసులు తాగుతారు అండ్ అలాగే స్వీట్ కూడా ఎక్కువ తింటున్నారు కాబట్టి ఈజీగా దగ్గు జలుబు వచ్చేస్తుందని అవాయిడ్ చేసేసాను. కర్రీ తినాలి, కలుపుకొని తినాలి. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. చికెన్ తిని తిని బోర్ కొట్టేసి మష్రూమ్ బిర్యానీ అయితే తెప్పించేసామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు, కొత్తగా డాబా ఓపెన్ చేశారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదేమైనా ఎగ్జామ్సా? ఇద్దరు చూసుకుంటా చేస్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళు తినాలి. ఇందులో కూడా చూసుకుంటుంటారా? కాపీ కొట్టుకుంటా నువ్వెంత తిన్నావు నేనెంత తింటున్నాని. ₹5 ఎవరికి కావాలి? ఎవరైతే తింటేనే తిని చూపించాలన్నమాట. హేమ చపాతీ కూడా తిన్నదిరా, తినేసింది. నువ్వే కూర కూడా తినాలి. కూర మంటలేస్తుందా? ఓకే ఓకే కనేయండి. స్పైసీ ఎక్కువైందంట, అందుకనేసి కూర అయితే అవాయిడ్ చేస్తున్నారు. మా వాడు చూడండి, అమ్మాయి చపాతీ తిన్నదనేసి ఎడుతుండ్రు. అరే చుంచుకొని తినరా, అంతే తినది. 500 ఎవరికి కావాలి? ఎవరికి కావాలో చేతులు ఎత్తితే సరిపోదు, తినాలి కదా, తిని చూపించాలి. ఇద్దరు ఒకేసారి తిన్నారనుకో, ఇద్దరు ఒకేసారి అయిపోతే వాళ్ళకి మాత్రం రేపటి వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ సెకండ్ అయితే 500, ఇద్దరు ఒకేసారి తిన్నారు అంటే వాళ్ళకి రేపటి వీడియోలో సర్ప్రైజ్ ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నగా తినురా, చపాతీ ఎక్కడికి పోదు.
ఈరోజు కర్రీలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువైపోయింది, నిన్నైతే అస్సలు లేదనమాట. మా వాడు మొత్తం చపాతీ మొత్తం తినేసాడు, కూర ఓన్లీ మిగిలిచ్చేసాడు అనమాట. ఫస్ట్లో ఏమో స్పీడ్గా తిన్నది, లాస్ట్న ఏమైపోయింది, తిను. రోహిత్ మొత్తం తినేసాడనమాట. ఓన్లీ కర్రీ, రైస్ ఉంది చూసుకో. రైస్ మొత్తం క్లీన్ చేయాలి, కూర మిగిలిచ్చిన రైస్ మాత్రం తినాలి. మా రోహిత్ వాళ్ళ అక్క ఎక్కడ తింటుందా అనేసి స్పీడ్గా తినేసాడబ్బా. మొత్తానికి గెలిచేసాడు రోహిత్ గెలిచేసి 500 రూపీస్ తీసుకున్నాడు. 500 వచ్చేసిందా? ఎట్లా ఉంది టేస్ట్? చేయటం తీసి చెప్పు, ఎట్లా ఉంది? సూపర్గా ఉందే. రేపు ఇంకా వెరైటీ రెసిపీతో, అంటే మంచి టేస్టీ ఫుడ్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.